తలుపు విరిగేలా బాదుతున్నాడు కమల్. తాళం చేయితో తాళం తీసి లోపలికి ప్రవేశించాడు రాజారాం. అంత శ్రమపడ్డం వృధా కమల్. ఎవరూ దాన్ని తెరవలేనంత గట్టిగా ఉంటుంది తలుపు. నేనే కట్టించాను ఇంటిని నవ్వుతూ అన్నాడు. నాన్న! కోపంగా ఉద్రేకంగా అన్నాడు కమల్. కల్పనక్కడ దాదాపు గర్జించినట్లే పలికాడు. కింద డ్రాయింగ్ రూంలో ఉంది. కంగారుగా కదలబోయాడు కమల్. డోంట్ వర్రీ మై సన్. అతడి భుజంపై చేయించి ఆపాడు రాజారాం. ఆమెకేమీ బాధ కలగలేదు. ఆమె తాపీగా తన జీవితాన్ని గురించి ఆలోచించుకుంటోంది. ఆమెకు అరగంట టైం ఇచ్చాను. అరగంట తర్వాత నీ సూట్ కేసు తీసుకుని కిందకు వెళ్ళి అక్కడ కల్పనుంటే ఇద్దరూ కలిసి టాక్సీలో కూర్చోండి. మిమ్మల్ని విజయవాడ స్టేషన్లో దించి డ్రైవర్ తిరిగి వచ్చేస్తాడు. అటు తర్వాత మీ ఇష్టం. ఆగి తండ్రి వంక చూశాడు కమల్. కూర్చో కమల్. తను సోఫాలో కూర్చుంటూ అన్నాడు రాజారాం. అసహనంగా కూర్చున్నాడు కమల్. జీవితంతో పోరాడ్డానికి నువ్వు వెళుతున్నావు కమల్. చిన్నగా నిట్టూర్చాడు. నేను ఇన్ని లక్షలు కోట్లు ఎందుకోసం సంపాదించానో తెలుసా? నీకు ఏ కష్టమూ రాకూడదని. సామాన్య జీవి పడే ఇతిబాధలు నీకు తెలియకూడదని. నేను నిన్ను ఇంటి నుంచి తరిమివేయడం లేదు కమల్. నువ్వే వాటిని కోరి వెళుతున్నావు. నీకోసం ఈ కన్నతండ్రి ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాడు. రాజారాం కంఠం గద్గదమైంది. అంతలోనే తనలో తానే సర్దుకున్నాడు. ఈ 100 రూపాయలు నీకు దారి ఖర్చు కిందిస్తున్నాను. పాకెట్ మనీ ఖర్చులు పోను 50,000 మిగిల్చిన నీకు ఇది పైసాతో కూడా సమానం కాదు. కాని ఈ 100నే సంపాదించి చూడు. దాని విలువ తెలుస్తుంది. ఒక 100 కాగితం కమల్కిస్తూ అన్నాడు. తర్వాత చెక్ బుక్ తీశాడు రాజారాం. పైన కమల్ పేరు రాసి మొత్తం ఎంతో వేయకుండా కింద సంతకం చేసి ఒక చెక్కు కొడుకిచ్చాడు. ఈ ఖాళీ చెక్కులో నీకు కావలసినంత అమౌంట్ వేసుకో. కాని కమల్, ఈ చెక్కుని నువ్వు వాడావంటే నువ్వు ఓడిపోయినట్లే. వెంటనే ఇంటికి తిరిగి వచ్చాయి. నీ మనోధైర్యాన్ని అవసరాన్ని బేరీజు వేస్తుంది ఈ బ్లాంక్ చెక్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. వెన్నుతట్టి కదిలాడు రాజారాం. తలుపు బార్లాగా తీసి ద్వారం దాటుతూ వెనుతిరిగి చూశాడు. ఒక్క క్షణం కొడుకుని నక్సిక పర్యంతం చూశాడు. సరిగ్గా అరగంట తర్వాత కిందకు వెళ్ళు. తలుపు ముయ్యకుండానే చకచకా నడిచి వెళ్ళిపోయాడు. నిమిషాలు గంటల్లా, రోజుల్లా, సంవత్సరాల్లా, యుగాల్లా అనిపిస్తున్నాయి. గడియారం చేసే టిక్ టిక్ శబ్దం భయంకరంగా హృదయానికే తగులుతున్నట్లు మ్రోగుతోంది. అరగంట వరకు తన నిర్ణయాన్ని మార్చుకోకుండా కల్పనుంటుందా? అసలు డాడీ చెప్పేదాంట్లో తప్పేం కనిపించదే. తానెందుకు ఆయన మాట వినకూడదు? సెకండ్ థాట్ వచ్చింది కమల్ మనసులో. అదే ఆలోచన కల్పనకి వస్తే? బలంగా తల విదిలించాడు కమల్. క్షణాలు బరువుగా కదులుతున్నాయి. తండ్రిచ్చిన డబ్బుని చెక్ని జేబులో పెట్టుకున్నాడు కమల్. నిమిషాల ముళ్ళు 5ని సమీపించింది. గడియారం కంటే వేగంగా కొట్టుకుంటున్నాయి కమల్ గుండెలు. కింద కల్పన ఉందో లేదో ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంది కమల్ పరిస్థితి. గడియారం అరగంట కొట్టింది. తక్కుని లేచి నుంచున్నాడు కమల్. సూట్ కేసు అందుకుని గబగబా మెట్లవైపు నడిచాడు. ఆతృతతో అతని గుండెలు కొట్టుకుంటున్నాయి. కింద కల్పన ఉందో లేదో. నువ్వు 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 నర్రత రాక్షసుడివి. నిలువల్లా ఉద్రేకంతో ఊగిపోతున్నాడు భరద్వాజ. ఉద్రేకంతో ఆయన వడలు పొంగాయి. దేహం కంపిస్తోంది. తాపీగా పైపు పిలుస్తున్నాడు రాజారాం సోఫాలో కూర్చుని. ఒక అన్నం పుణ్యం తెలియని ఆడపిల్ల పెళ్లి కొద్ది గంటలో ఉందనగా పారిపోతుంటే తండ్రికి తెలియపరచకుండా ఎలా ఉన్నావయ్యా? నీలో ఏ మూలన్నా జాలి కరుణ లేవు? అరిచినట్టుగా మాట్లాడుతున్నాడు భరద్వాజ. అరుపులు విని గుర్కా నౌకర్లు పరిగెత్తుకొచ్చారు. ఆయనని బయటకు నెట్టడానికి ముందుకొచ్చాడు గుర్కా. వద్దన్నట్లు కళ్లతోనే వారించాడు రాజారాం. మరేం చేయమంటావు భరద్వాజ? నయానా భయానా నచ్చజెప్పాను, బెదిరించాను. కాని వారు వేటికి లొంగలేదు. ఇక వారిని వదిలేసి ఏం చేయను? తాపీగా అన్నాడు. ఏం చెయ్యాలా? నీ కొడుకును ఇంట్లో కట్టిపడేసుకోవాలి. నా కూతురు కాళ్ళు విరగొట్టి నా ఇంట్లో పారేయాలి. కానీ నువ్వొకటి మర్చిపోతున్నావు. నీ కూతురు ఇంటికి చేరితే నువ్వు పెళ్లి చేయక మానవు. అక్షరాల కాళ్ళు విరగొట్టైనా. కాని ఇష్టంలేని పెళ్లి చేసుకుని ఆమె బ్రతకదు, ఉరిపోసుకుంటుంది. లేదా ఏ బావిలోనో దూకుతుంది. దూకితే దూకని. అది చేస్తే పీడ పోయిండేది. అందరం ఒక ఏడు పేడ్చి మరిచిపోయేవాళ్ళం. ఇలా చేసి నా వంశగౌరవం సర్వనాశనమై అందరూ ప్రతిక్షణం నరకయాతను అనుభవించే కన్నా అది చావడమే నయం. చిన్నగా నవ్వాడు రాజారాం. నీకు కూతురు జీవితం కన్నా వంశ ప్రతిష్ఠ ముఖ్యం.
ఒక కూతురు పోతే మిగతా పిల్లలున్నారు. కానీ నాకు అలా కాదే. ఇది ప్రపంచానికి తెలిసినా, నా వంశప్రతిష్ఠ దిగజారినా నాకిష్టమే. కాని నాకున్నది ఒక్కడే కొడుకు. వాడు ప్రాణాలతో నిలవాలి. అదే నా కోరిక. మీ అమ్మాయికి పెళ్లి చేసినా మావాడు బ్రతకడు. మీ అమ్మాయి చనిపోయినా మావాడు బ్రతకడు. మావాడు బ్రతికుండాలంటే వాడి కోరిక ప్రకారమే జరగాలి. అందుకే దీనికి అంగీకరించాను. అయితే నాది కన్నకడుపు కాదా రాజారాం? కాదని మీరే అంటున్నారు. మీ కూతురు చచ్చినా పర్వాలేదని అన్నారు మీరు. కాని నేను కన్న తండ్రిని కనుకనే నా కొడుకు బ్రతుకు ముఖ్యమనుకున్నాను. నీకో కూతురుండి దానికి ఇదే పరిస్థితి వస్తే ఇలానే చేసేవాడుగా. అలా ఎన్నటికీ చేయను భరద్వాజ. నేనైతే పరిస్థితిని ఎంత దూరం రానిచ్చుండేవాణ్ణి కాదు. అదవా వచ్చినా. మాటల కోసం ఒక క్షణం తడుముకున్నాడు రాజారాం. ఆడపిల్ల తండ్రిగా మరింత జాగ్రత్తగా వ్యవహరించుండేవాణ్ణి. పేలవంగా నవ్వాడు భరద్వాజ. రాజారాం, మాటలతో రాజకీయం చేయగలవు. గొప్ప వ్యాపారం చేయగలవు. లేచిపోయిన పిల్ల తండ్రి గుండెకోత నువ్వు అర్థం చేసుకోలేవు. రాజారాం ముఖం కొంచెం కళతెప్పింది. కాని క్షణంలోనే కవళికలు మార్చుకున్నాడు. ఆ అనుభవం ఈ జన్మకు రాదు భరద్వాజ. నేను మగపిల్లాడి తండ్రిని. కాని ఈ పాపం నిన్ను జన్మ జన్మలకు కట్టి కుదుపుతుంది. అవి చేతకానివారనే మాటలు. అయినా నాకు పునర్జన్మపై నమ్మకం లేదు. నేను చేతకానివాణ్ణి కాదు రాజారాం. నీ చేయగలిగిందంతా చేశాను. ఇక్కడికొచ్చే మునిపే పోలీసు రిపోర్ట్ ఇచ్చొచ్చాను. మైనర్ బాలికను అపహరించినందుకు నీ కొడుక్కి కనీసం 6 ఏళ్లు శిక్ష పడుతుంది. రాజారాం, బాగా గుర్తుంచుకో. అప్పుడు నీ డబ్బు పలుకుబడి దాన్ని ఆపలేవు. ఊగిపోతూ అన్నాడు భరద్వాజ. భరద్వాజను బయటకు పంపమన్నట్లుగా గుర్కాకు సైగ చేశాడు రాజారాం. గుర్కా కదిలే లోపలే భరద్వాజ విశ్వసా నడుస్తూ బయటకు కదిలాడు. కొద్దిసేపట్లోనే నౌకర్లందరూ పక్కకు వెళ్ళిపోయారు. రాజారాం తాపీగా పైపు పీలుస్తూ ఉండిపోయాడు. పక్క గదిలో నుండొచ్చి భర్తకు ఎదురుగా కూర్చుంది సువర్చల, భర్త ముఖంలోకి చూస్తూ. కాని రాజారాం ఆమె కేసి చూడలేదు. తూర్పు అప్పుడే ఎర్రబారుతోంది. ఏమండి, మనవాడు పోలీసులకు దొరికితే కిడ్నాపింగ్ కింద 6 ఏళ్లు శిక్ష పడుతుందంటారా? ఆతృతగా అడిగింది సువర్చల. యథాలాపంగా అన్నాడు రాజారాం. వెంటనే ఆమె కేసి తిరిగాడు. ఆమె కళ్ళల్లో అప్పటికే నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పిచ్చిదానా, నవ్వాడు రాజారాం. నిజంగా న్యాయం చెప్పే న్యాయమూర్తులుంటే పోలీసులు ఎఫ్ఐఆర్లు సరిగ్గా రాస్తే డబ్బుకి పొలుకుబడికి ట్రాన్స్ఫర్లకి భయపడిన జడ్జీలుంటే శిక్ష పడుతుంది. ఇన్ని అవకాశాల్లో ఏదో ఒకటి మనకి అనుకూలంగా ఉన్నా చాలు, శిక్ష పడదు. నాకున్న పొలుకుబడి, పరిచయాలు, డబ్బు నీకు తెలుసు. ఇంకా నీకు బెంగెందుకు? నవ్వాడు రాజారాం. సువర్చల ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలతెలవారుతుండగా కృష్ణా బ్యారేజ్కి యువతల కాలవగట్టు పక్కన కారు ఆపాడు డ్రైవర్. వెనక సీట్లో మాగన్నుగా నిద్రపోతోంది కల్పన. ఏంటన్నట్లు డ్రైవర్ వైపు చూశాడు కమల్. వచ్చే ముందు అమ్మగారు ఒక మాట చెప్పారండి. ఏంటన్నట్లు కనుబొమ్మలు ఎగరవేశాడు కమల్. అమ్మాయి గారి దుస్తులు మార్చుకున్నాకే టౌన్లోకి తీసుకుపోమన్నారు. అప్పటికి కల్పన కళ్ళు తెరిచి సర్దు కూర్చుంది. కమల్ కల్పనకేసి చూశాడు. అమ్మ చెప్పిన సలహా నిజంగా మంచిదే అనుకున్నాడు మనసులో. పొట్టు చీరతో ఎర్ర జాకెట్ వేసుకుని బొగ్గన చుక్కతో నుదుట కళ్యాణ తిలకంతో ఉన్న కల్పనను కొత్త పెళ్లికూతురని ఎవరైనా గుర్తుపట్టగలరు. కొత్త పెళ్లికూతురు గనక మళ్లీ మరోసారి వెనుతిరిగి పరీక్షగా చూస్తారు. వాళ్ల తండ్రి ఈ పాటికి పోలీసు రిపోర్టు ఇచ్చి ఉండొచ్చు. విజయవాడకు మెసేజ్ తప్పక వచ్చే ఉంటుంది. వారి కాపలా ఎక్కువగా బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, హోటల్స్ పై ఉంటుంది. కల్పన వివరాలు విన్న ఏ పోలీసైనా ఫోటో చూడకపోయినా కల్పనను గుర్తించగలడు. అందుచేత కల్పన ఆ దుస్తులు మార్చడం అవశ్యం. అసలు బ్యారేజ్ ముందు చెక్ పోస్టులో పోలీసులుంటే తాము వెంటనే దొరికిపోయేవాళ్లు. తల్లి ముందు చూపుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కమల్. కాని దుస్తులు ఎలా మార్చడం? కట్టుబట్టలతో వచ్చింది కల్పన. చేతి సంచి కూడా లేదు. తెచ్చుకోవాలన్నా తాను సూట్ కేసులో తన బట్టలు సర్దుకున్నాడు గాని హడావిళ్ళో కల్పన బట్టల గురించి ఆలోచించలేదు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? డ్రైవర్ అడిగాడు. కల్పన కనుబొమ్మలు ఎగరేసింది. కమల్ కేసి చూస్తూ చిరునవ్వుతో. నీ బట్టల గురించి ఆలోచిస్తున్నాను. కల్పన కేసి తిరిగి అన్నాడు కమల్. సిగ్గుతో తల వంచుకుంది కల్పన. అమ్మగారు మీకిమ్మని ఏదో పెట్టిచ్చారు బాబు. డ్రైవర్ వెళ్లి డిక్కీలోంచి ఒక సూట్ కేసు తెచ్చిచ్చాడు. కమల్ ఆతృతగా అందుకని దాన్ని తెరిచాడు. దానిలో 5 రకాల చీరలు, లంగాలు, జాకెట్లు ఉన్నాయి.
ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి కల్పనకు. నీ కొలతలు నాకే తెలీదు, అమ్మకెలా తెలిసాయబ్బా? చీరలందుకుంటూ అన్నాడు కమల్. చేతులతో మొహం కప్పుకుంది కల్పన. చీరల్ని పరుషగా చూశాడు కమల్. అవి ఖరీదైన చీరలేం కాదు, మామూలుగా కట్టుబడికి వాడే చీరలే. తల్లి ముందు చూపుకు మరోసారి ఆశ్చర్యపడ్డాడు. ఒక పక్క 4 టవల్స్, పేస్టు, 2 బ్రష్లు ఉన్నాయి. చిన్నగా నవ్వుకుంటూ వాటిని తీసి కల్పనకిచ్చాడు. చీర జాకెట్ తీస్తుంటే ఒక పొట్లం చేతికి తగిలింది. తీసి చూశాడు. 100 రూపాయల కట్టలు 2ఉన్నాయి. మధ్యలో చిన్న లేఖ. లేఖ తీశాడు కమల్. కన్నా, నీకోసం ప్రస్తుతానికి ఏమీ చేయలేని అసహాయురాల్ని. మీ నాన్న మొండి పట్టుదల నీకు తెలుసు కదా. ఎక్కడైనా హాయిగా ఉండండి. డబ్బుకు కటకట్లాడకు సుమా. డ్రైవరు పేర ఉత్తరం రాయి, ఎంతైనా పంపిస్తాను. అయితే నాన్నకు నీకు. త్వరలోనే నాన్న మొండి వైఖరి మారుతుందని ఆశిస్తాను. కోడలు జాగ్రత్త. ఆడదాని చేయి పట్టావు గనక ఇక జీవితాంతం విడవకు. ఆశీస్సులతో మీ అమ్మ. చిన్నగా నవ్వుకున్నాడు కమల్. లేఖను కల్పనకిచ్చాడు. ఆ లేఖలో కోడలు అనే పదం అన్నింటినీ మించి ఆకర్షించింది. ఆనందోద్రేకంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. డ్రైవర్ని దగ్గరకు రమ్మన్నట్లు తలతో సైగ చేశాడు కమల్. దగ్గరగా వచ్చాడు డ్రైవర్. నాన్న నా డబ్బు అంటుకోవద్దు అంటే అమ్మ డబ్బు పంపింది. ఇది ఆయన డబ్బేగా, అందుకని తీసుకోలేదని చెప్పు. డబ్బు తీస్తూ అన్నాడు కమల్. అమ్మగారు బాధపడతారేమో బాబు. చిన్నప్పటినుండి నాకు అలవాటుంది. నాన్న దగ్గర ఎంత డబ్బు తీసుకుంటే అమ్మ దగ్గర దానికి డబ్బులు తీసుకుంటాను. అలాగే ఈసారి నాన్న 100 ఇచ్చారు. ఈసారి అమ్మ దగ్గర 200 కాదు, 400. చివరిసారి కదా, అందుకని బాధపడకుండా తీసుకుంటున్నాను. నవ్వేసి బొత్తులోంచి 4 కాగితాలు తీసుకుని డ్రైవర్ చేతికి మిగతా సొమ్ము ఇచ్చేశాడు కమల్. మొహం కడుక్కుని చీర మార్చుకురా, కల్పనతో చెప్పాడు కమల్. 10 నిమిషాల్లో సింపుల్గా తయారై వచ్చింది కల్పన. వెంటనే బయలుదేరింది కారు. మధ్యలో ఒక హోటల్లో టిఫిన్ చేశాక సరాసరి విజయవాడ రైల్వే స్టేషన్ ముందు ఆగింది కారు. డ్రైవర్తో చెప్పేసి డ్రైవర్ సూట్ కేసులు తీసుకురాబోతున్న వారించి చెరో సూట్ కేసు అందుకొని కదిలారు. ఎక్కడికి వెళదాం? 10 గజాలొచ్చాక అడిగాడు కమల్. తిరుపతి. ఎందుకు అక్కడికి ప్రత్యేకంగా? వెళ్ళాక చెబుతాగా. ముసిముసిగా నవ్వింది కల్పన. కమల్ పక్కన ఆనుకుని నడుస్తుంటే కించిత్ గర్వం కలిగింది కల్పనకు. ఈ ప్రపంచాన్ని జయించాననే భావన ఆమె ముఖంలో పొడసూపింది. ఇద్దరూ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. అందరూ తమనే పరికించడం గమనించింది కల్పన. ఆమెకు తెలుసు వారేమనుకుంటున్నారో. మంచి జంట అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. కల్పన అందాన్ని ఆడవాళ్లే తినేసేటట్టుగా చూస్తుంటే కించిత్ గర్వం కమల్లో పొడసూపింది. సరాసరి వెళ్లి టికెట్లు తీసుకున్నాడు కమల్. ఇద్దరూ ప్లాట్ఫారం మీదకు చేరుకున్నారు. అప్పుడు తిరుపతి వెళ్లే బండి లేకున్నా మద్రాసు వెళ్లే బండుంది. దానిలో రేణుగుంట్లో దిగుదామని నిశ్చయించుకున్నాడు కమల్. ఈ వాళ్ళ నుండి మన ప్రేమయాత్ర మొదలు. తిరుమలలో సింగిల్ కాటేజ్ తీసుకుని కల్పన లోనికి రాగానే తలుపులు లోపల బోల్టు వేస్తూ అన్నాడు కమల్. అతడిలో ఉత్సాహం పొంగి ప్రవహిస్తోంది. ఇన్ని నాళ్లకు ఏ గొడవలు లేకుండా, చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా తామిద్దరే ఉండే శుభగడి వచ్చింది. అందుకే ఈ ఆనందం. ఆప్యాయంగా అనురాగంతో చేతులు చాపాడు కమల్. ఆనందంతో పరవశిస్తూ సిగ్గుల మొగ్గై పులకరించిన తనువుతో తన సందిట చేరుతుందని ఆశించాడు. వచ్చింది కల్పన, చేరింది సందిట. సిగ్గుతో, పులకిత మేనితో కాదు, నిండు మనసుతో, నిర్మల ప్రేమతో, మది ఊరిన అనురాగంతో, అంతులేని నమ్మకంతో అతడి సందిట చేరింది. అతడి వక్షస్థలంపై తలను మోపింది. జీవితాంతం ఆ ఆధారం తనది అనుకుంటూ నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. ఆమె వెచ్చని ఊపిరి అతడి గుండెలకు సోకుతోంది. హాయిగా ఆమె గుండ్రని భుజాలపై, నునుపైన వీపుపై కమల్ చేయి పాకుతోంది. మాట్లాడేందుకు భాషలో పదాలు లేక స్పర్శలో పల్లవించి పరవశించే గడి అది. క్షణంలో అతడి ఉత్సాహం నీరుగారిపోయింది. ఆమె కన్నీటితో అతడి వక్షం తడిసిపోయింది. ఏడుస్తున్నావా కల్పన? ఆమె గెడ్డంపై వేలించి పైకి లేపుతూ అన్నాడు కమల్. సజల నయనాలతో కమల్ ముఖాన్ని చూస్తూ ఉండిపోయింది కల్పన. ఆమె బుగ్గలపై జాలువారే కన్నిటిని కొనగోటితో తుడిచాడు. ఎర్ర కలువల్లా ఉన్న ఆమె నయనాల్లోకి సూటిగా చూశాడు. ఆమె కళ్లల్లో ఏ భావమూ కనిపించడం లేదు. తానే కనిపిస్తున్నాడు. ఆమె హృదయం కనిపిస్తోంది.
దానిలోనూ తానే కనిపిస్తున్నాడు. తదాత్మ్యం చెంది పరవశించే హృదయపు సున్నితత్వం గమనిస్తున్నాడు. ఆమె అతడి కళ్ళల్లో దేనికోసమో వెతుకుతోంది. నిమిషాలు క్షణాల్లా గడుస్తున్నాయి. కమల్ నయనాల్లో ఆమెకు ఆమె ఆశించింది కనిపించింది. కళ్ళు ఆనందంతో విప్పారాయి. అధరాలు పరవశంతో కంపిస్తున్నాయి. నరనరాన విద్యుత్తు పాకినట్లయి తదాత్మపు పారవస్యంతో తనువు పులకరించింది. అతడి గుండెలపై తిరిగి తల అంచిందామె. వెచ్చటి అధరాలతో అతడి వక్షస్థలంపై శృతిమెత్తనగా రాసింది. భగవాన్, ఈ జన్మకిది చాలు, తృప్తిగా కళ్ళు మూసుకుంటూ అనుకుంది. ఆ స్థితి నుండి భౌతిక ప్రపంచంలోకి రావడానికి పావుగంట పట్టింది వారికి. నెమ్మదిగా తలెత్తింది కల్పన. కాని ఆమె పరవశత్వంతో తన కాళ్లపై నిలవలేక అతన్ని ఆనుకుని నించుంది. మెల్లగా ఆమెను మంచం దగ్గరికి నడిపించాడు కమల్. ఇద్దరూ మంచంపై కూర్చున్నారు, ఎదురెదురుగా కళ్ళలోకి చూసుకుంటూ. పూర్తి భౌతిక స్థితికొచ్చిన కమల్ కళ్ళల్లో కామోద్రేకపు చిలిపితనం ద్యోతికమవుతోంది. మొత్తుగా కళ్ళు మూసుకుని తల అడ్డంగా ఆడించింది కల్పన. చిరునవ్వు నవ్వాడు కమల్, పెదవులు విడవకుండా. ఆమె నవ్వింది పరవశంతో. లేచి వెంటనే స్నానం చేయ కమల్, గుడికి వెళ్ళాలి. నాకు దేవుడిపై నమ్మకం లేదు, నవ్వాడు కమల్. కాని నాకుంది. ఇక లేవక తప్పలేదు కమల్కి. తను తలారా స్నానం చేసింది కల్పన. మామిడి పండు రంగు నైలాక్స్ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుని నుదుట కుంకుమ దిద్దుకుని ముందు గదిలోకొచ్చింది కల్పన. అప్పటికే కమల్ తయారై ఉన్నాడు. మెల్లగా దగ్గరకొచ్చింది కల్పన. కళ్ళెగరేశాడు కమల్. చేతులు చాచింది. అరచేతిలో పసుపుతాడు. లేచి దాన్నందుకున్నాడు కమల్. అతడి గుండెలపై తలవాల్చింది కల్పన. ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు కమల్. అతడి కౌగిలిలో అలానే ఉండిపోయింది కల్పన తృప్తిగా. ఆమె చుబుకాన్ని పైకెత్తి నుదుటిపై ముద్దాడాడు కమల్. అధరాలతో నాసికాగ్రంపై రాశాడు. కాదనలేదు కల్పన. కదిలిస్తే కందిపోయే శిరీషలా సున్నితంగా ఉన్న ఆమె పయోగరాన్ని చుంబించాడు కమల్. కమల్ వెన్నుని అదిమి పట్టుకుంది కల్పన. క్షణాల్లో తెప్పరిల్లి, పదండి గుడికి వెళదాం అంది. అప్పుడే అంత మార్పా, నవ్వాడు కమల్. ముసిముసిగా నవ్వింది కల్పన. గుండించొచ్చాక కల్పనను కాటేజ్లో ఉంచి తాను బయటకు వెళ్ళాడు కమల్. అరగంట గడిచాక హుషారుగా ఈలవేసుకుంటూ వచ్చాడు కమల్, చేతిలో 2 పొట్లాలతో. అతడి ఉత్సాహాన్ని గమనిస్తూ చూస్తూ నిల్చుండిపోయింది కల్పన. అతడొచ్చేంత వరకు ఆమె గుండెల్లో గుండెలు లేవు. అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది ఆమెకు. ఏంటవి? ఆసక్తిగా అడిగింది. ఒక పొట్లం నోటికి విందు, మరో పొట్లం ముక్కుకి విందు. కన్నుగీటుతూ నవ్వాడు కమల్. ఒక పొట్లం లోపలి గదిలో ఉంచి మరో పొట్లంలోని విరిసిన మల్లెలు జాజులు తీసి పక్కంతా పరిచాడు. విస్ఫారిత నయనాలతో చెక్కితో చేయి చేర్చి చూస్తూ ఉండిపోయింది. దవనం కట్టిన మల్లెల దండ ఆమె చేతికిచ్చాడు కమల్. ఆమె అందుకోలేదు. గోముగా అన్నాడు కమల్. తల అడ్డంగా తిప్పింది కల్పన. ఆమెను దగ్గరకు లాక్కుని చేతిలో పూలుంచబోయాడు. గుప్పిట మూసింది పూలు తీసుకోకుండా. ఏంటి? చిరుకోపంతో అన్నాడు కమల్. ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు భర్త భార్యకు పూలు చేతికి అందివ్వడు, చిలిపిగా అంది కల్పన. ఓహ్ అదా, నవ్వాడు కమల్. అయినా మగాళ్ళకెందుకో ఇలాంటి విషయాలు తెలియవు. ఇద్దరిది ఒకే వయసు కదా, ఒకటే చదువుతున్నాం కదా, చూసావా, నీకు తెలిసింది నాకు తెలియలేదు. ఆమె బుగ్గని చిటికివేసి ఆమె జడలో మల్లెలు తురిమి కళ్లపై చుమ్మించాడు కమల్. తనకి దగ్గరగా అలానే ఉండిపోయింది కల్పన. ఏంటిదంతా? పూలపాన్పు కేసి చూపిస్తూ అంది. అది నీకు తెలీదా? నవ్వాడు కమల్. ఇందాక పెళ్ళి, ఇప్పుడు శోభనం, చెవిలో గుసగుసగా చెప్పాడు. అతడి భుజానికి వక్షస్థలానికి మధ్య మోము దాచుకుంది. అబ్బో సిగ్గా, లాలించాడు. నిజానికి ఆమె ముఖంలో సిగ్గు చివురించలేదు. ముఖం గంభీరంగా ఉంది. నేనొకటి అడుగుతాను, ఇస్తారా? గోముగా అంది. తప్పకుండా, ఏం కావాలో అడుగు. చేతిలో చేయి వేసి చెప్పండి. ఆమె చెయ్యి అందుకొని అరచేతిలో ముద్దాడాడు. అదొద్దు. పూల పాన్పు కేసి చూస్తూ అంది. ఏది, పాన్పా పరుపా? వద్దకపోతే మానేద్దాం, హాయిగా కిందే పడుకుందాం. అది కాదండి, అదొద్దు. ఓహ్ అదా, నవ్వాడు కమల్. కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. కాదండి, నిజంగా చెబుతున్నాను, నాకు నిజంగా ఇష్టం లేదు.
కమల్ ముఖం కొంచెం గంభీరంగా మారింది. ఏం, ఎందుకని? నేను సరిగ్గా చెప్పలేనండి, నాకిష్టం లేదు. మనకి పెళ్లి కాలేదనా? అదే, ఇందాకే చేసుకున్నాంగా. ఉహుం, తల అడ్డంగా తిప్పింది. ఆలోచనలో పడ్డాడు కమల్. మన పెళ్లికి సాక్ష్యం లేదు, అదా నీ భయం? అవును కదూ? కొంచెం దూరం జరిగాడు కమల్. అంటే కల్పనకు తనపై పూర్తి నమ్మకం ఏర్పడలేదా? ఆలోచిస్తున్నాడు. దగ్గరగా జరిగింది కల్పన. అతడి ఆలోచనను పసిగట్టింది కల్పన. నన్ను అపార్థం చేసుకోరు కదూ? కమల్ చూక్కుని వెనుతిరిగాడు. ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. అతడి మోము చిన్నబోయింది. కల్పన కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మరి మనం పెళ్ళెందుకు చేసుకున్నాం? అతడి ప్రశ్నకు నిర్ఘాంతపోయింది కల్పన. సూటిగా అతడి కళ్లలోకి చూసింది. చూపు తిప్పుకున్నాడు కమల్. దగ్గరగా వచ్చింది కల్పన. అతడి మోము తన కేసి తిప్పుకుంది. నేను మీకు మనసిచ్చినాడే నా సర్వస్వం మీరే. కాని కాని కొద్ది కాలం ఆగుదామని నా కోరిక. అదే, ఎందుకు అని? దానికి నేను సరిగ్గా సమాధానం చెప్పలేనండి. నీకు నా మీద నమ్మకం లేదు, దానిని చెప్పలేక ఇలా మాట్లాడుతున్నావు విసురుగా అన్నాడు కమల్. అతడికి కోపం క్షణాల్లో వస్తుంది. అది కాదండి, కొద్ది కాలం, 2 ఏళ్లు ఆగలేరా? ఆరాధన, మమత, అనురాగం, వీటికి మించిందా అది? ఓహ్, 2 ఏళ్లు బహు కొద్ది కాలమా? దీర్ఘ నిశ్వాసం తీసుకున్నాడు కమల్. ఎందుకీ డొంకతిరుగుడు సమాధానాలు? కల్పన కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి. మిమ్మల్ని నమ్మకుంటే నన్ను నేను నమ్మలేనట్లే. మీతో కలిసొచ్చిన తర్వాత మన మధ్య ఆ బంధం లేదన్నా లోకం నమ్మదని నాకు తెలుసు. నేను ఓదకు భయపడ్డం లేదు, నా మనస్సాక్షికి భయపడుతున్నాను. కమల్ మాట్లాడలేదు. మంచంపైన మౌనంగా కూర్చున్నాడు. అతడి ఉత్సాహం అంతా అగ్నిపై నీరు పోసినట్లుగా అణిగిపోయింది. మొహం గంభీరంగా మారింది. అతణ్ణి చూస్తూ నిల్చుండిపోయింది కల్పన. 10 నిమిషాలు అతి భారంగా గడిచాయి. చటుక్కున ఆమెను మీదకు లాక్కుని నాసికాగ్రంపై ముద్దాడి, పద, అవతల గదిలో పడుకుందు అన్నాడు. అతడి వక్షంపై తలవాల్చింది కల్పన తృప్తిగా నిట్టూరుస్తూ. కౌసల్య, సుప్రజ, రామ, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తిరుమల కొండల్లో కోణంలో మృదు మధురంగా ప్రతిధ్వనిస్తోంది. మెల్లిగా కళ్ళు తెరిచాడు కమల్. గదంతా మల్లెల వాసనతో మత్తుగొలుపుతోంది. లేచి కిటికీ తెరిచాడు. చల్లగాలి దిబ్బున సోకింది. ఇంకా తెల్లవార్లేదు. తెలుపు, నలుపు, కలనేత రంగులో ఉంది ఆకాశం. తెల్లని మేఘాలు కిటికీలను ఆనుకుంటూ దృష్టిని మసకమసక చేస్తూ మెల్లగా సాగిపోతున్నాయి. వెనక గదిలోకొచ్చాడు. నేలపై దుప్పటి పరుచుకునుంది కల్పన. చలికి మోచేతులను గుండెకు నొక్కిపెట్టి కొంచెం వాలుగా పడుకునుంది. చెదిరిన ముంగురులు సరిచేసి బుగ్గనిమిరి స్థానభ్రంశం చెందిన పమిటను సరిగ్గా సర్దాడు. గబగబా వెళ్లి తన గదిలోని దుప్పటి తీసుకొచ్చి ఆమె కప్పాడు. బాత్రూంలోకి వెళ్లి గీజర్ ఆన్ చేసొచ్చి కల్పనను లేపాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు కమల్. బెడ్ కాఫీ తాగే అలవాటుంది కమల్కి. కల్పనకి ఉందో లేదో తెలీదు. తానైతే వెళ్లి కాఫీ తాగి రాగలడు. కాని కల్పనకు తేవడం ఎలా? ఫ్లాస్కుగాని మరచెంబుగాని లేదే. నిద్రలో మొత్తుగా నవ్వుకుంటోంది కల్పన. ఆమె నిద్రను పాడు చేయడం ఇష్టం లేక స్నానాదులు కానిచ్చి బయట తాళం వేసుకుని క్యాంటీన్ వైపు దారి తీశాడు. దగ్గరగా ఉన్న క్యాంటీన్ తెరవలేదు. అందుచేత కాటేజీలన్నీ దాటుకుంటూ మెయిన్ క్యాంటీన్ వరకు రాక తప్పలేదు. తను టిఫిన్ చేసి కల్పనకు పార్సిల్ చేయించుకుని బయటకొచ్చాడు. బయట కిళ్ళి బడ్డీలో అప్పుడే న్యూస్ పేపర్ల బాయ్ బస్టాండ్ నుంచి తెచ్చివేశాడు. ఒక పేపర్, ఒక వారపత్రిక కొని వెనుతిరిగాడు. తాపీగా నడుస్తూ బాలభానుడు చెలికౌగిలిలో తనువును వెచ్చజేస్తుంటే తన కాటేజీ వద్దకు చేరాడు. తాళం తీసి ప్యాకెట్ లోపలుంచి కల్పన లేచిందేమో చూశాడు. లేవలేదు. కుర్చీ వరండాలోకి లాక్కొని తాపీగా పేపర్ తెరిచాడు. మొదటి పేజీ విశేషాలన్నీ అయ్యాక 2వ పేజీ తిప్పాడు. పేజీలోకి చూడగానే ఉలికి పడ్డాడు. అతడి బురుకుటి ముడిపడింది. 2వ పేజీ మధ్యలో బాక్సు కట్టివేసిన న్యూస్ అతడిని అలర్ట్ చేసింది. బాక్స్ మధ్యలో తనది, కల్పనది ఫోటోలు వేసున్నాయి. గబగబా న్యూస్ చదివాడు. తెల్లవారితే పిల్లనగా పారిపోయిన కుమారి కల్పన గురించి రాశారు. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. అదే ఊరికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త, కోటీశ్వరుడు, ఇండస్ట్రియలిస్ట్ శ్రీ రాజారాం గారి తనయుడు కమల్ కూడా కనిపించడం లేదని రాశారు. వారిద్దరూ ఒకే కాలేజీలో ఒకే క్లాస్ చదువుతున్నారు.
వారిద్దరూ ఒకేసారి కనిపించకుండా పోవడంతో వారిద్దరికీ ఏదో సంబంధం ఉందని ఊరిలో వదంతులున్నాయి. కల్పన తండ్రి శ్రీ భరద్వాజ దీనిని బలపరచగా శ్రీ రాజారాం దీనిని ఖండించారు. కేవలం తమ ఇంట్లో జరిగిన గొడవ వల్లనే తన కుమారుడు వెళ్లిపోయాడని, పారిపోయాడని తాను అనుకోవడం లేదని శ్రీ రాజారాం గారన్నారు. అయితే కమల్ ఆచూకీ దొరికితే సందేహాలకు తావుండదు గదా అన్న విలేకరి ప్రశ్నకు అవునని చెప్పారు శ్రీ రాజారాం. తన కుమారునిపైనున్న వదంతి పోవడం కోసమైనా కమల్ ఆచూకీ కనుక్కోమని పోలీసులను ఆయన కోరారు. ఇదిలా ఉండగా తన కుమార్తె ఆచూకీ తెలిపిన వారికి 2,000 రూపాయల బహుమతిని శ్రీ భరద్వాజ ప్రకటించారు. కల్పన మైనర్ బాలిక అని, కమల్ దురుద్దేశంతోనో ప్రలోభపెట్టో మోసంతోనో ఆమెను తీసుకెళ్లి ఉంటాడని ఆయన ఆరోపించారు. అలానే పోలీసు రిపోర్టు ఇచ్చినట్లుగా ఆయన చెప్పారు. గబుక్కున లేచి నుంచుని చుట్టూ చూశాడు కమల్. కొంచెం దూరంగా ఉన్న కాటేజీలో ఒక ఆయన పేపర్ చూస్తూ కనిపించాడు. గబగబా చైరు లోపలకు లాగి లోపల బోల్టు వేసి అమ్మయ్యా అని గాలి పీల్చుకున్నాడు. తను పెందలాడే హోటల్కెళ్లడం మంచిదైంది, లేకుంటే తనను ఎవరో ఒకరు గుర్తుపట్టేవారే అనుకున్నాడు. కల్పన కోసం లోనికి చూశాడు. కనిపించలేదు. బాత్రూంలో నీళ్ల శబ్దం వినిపిస్తోంది. మళ్లీ న్యూస్ మరోసారి చదివాడు. చిరునవ్వుతో తడి పొడి చీరతో వచ్చింది కల్పన. ఆమె ముఖంపై అక్కడక్కడా ముత్యాల్లా మెరుస్తున్నాయి నీటి బిందువులు. ఆమెకు ప్రతిగా పేలవమైన చిరునవ్వు నవ్వి పేపర్ అందించాడు. గబగబా చదివి కమల్ కేసు చూసింది. మారే ఆమె ముఖ కవళికలు చూస్తూ కూర్చున్నాడు కమల్. ఆమె పెదవులు రంగు వెలిశాయి. చెక్కిళ్లు తెల్లబడ్డాయి. ఏం చేద్దాం? నీరసంగా అంది కుర్చీలో కూర్చుంటూ. ఇవాళ రేపు మాత్రం మనం కాటేజ్ వదిలి బయటకు వెళ్ళకూడదు. వెళితే ఎవరో ఒకరు గుర్తుపట్టే అవకాశం ఉంది ఆలోచిస్తూ అన్నాడు. మరి భోజనం? నవ్వింది కల్పన. చీకటి పడే వరకు ఇవే. తాను తెచ్చిన పొట్లాలు ఆమె చేతికిస్తూ అన్నాడు. చీకటి పడ్డాక వెళ్లి భోజనం ప్యాక్ చేయించుకొస్తాను. తల ఊపింది కల్పన ప్యాకెట్ పక్కన పెడుతూ. సేమ్ కుర్చీని ముందుకు లాగాడు కల్పన కోసం అన్నట్లుగా. కల్పన కూర్చుంది. పొట్లం విప్పాడు. కొంటిగా చూసింది కల్పన. చేయి పుచ్చుకు లాగాడు కమల్. సూటిగా అతని గుండెలపై వాలిపోయింది. శుతిమెత్తనగా ఆమె అదరాలపై చుంబించాడు. అతని ఒడిలో తలదాచుకుంది కల్పన. ఆమెకు టిఫిన్ తినిపించాడు కమల్. సిగ్గులతోనే ముగించింది. ఒక కార్యక్రమం అయిపోయింది. నవ్వాడు కమల్. ఇక సాయంత్రం వరకు మనకొకటే పని. కళ్ళు రెపరెపలాడించింది కల్పన. అది తప్ప గుసగుసగా అంది. ఎందుకనో చిలిపిగా ప్రశ్నించాడు. రాత్రంటే ఊరుకున్నాను గాని ఇక ఓపలేను. మనసిచ్చిన చిన్నది, తాళిగట్టిన పడుచు ఎదురుగా ఉంటే, చుట్టూ ఎవరూ లేకుంటే ఊరికే గోలు గిలుకుంటూ కూర్చోడానికి నేను అపర ప్రవరకుడిని కాదు. చిలిపిగా నవ్వింది కల్పన. ఇది మీ నిగ్రహానికి పరీక్ష అనుకోండి. ఏం అయినా ఇన్నాళ్ళు ఆగలా? అప్పటి పరిస్థితి వేరు. నువ్వు మాత్రం ఇప్పుడు కారణం చెప్పి తీరాల్సిందే. ఆమె చుబుకం చూపుడు వెలుతో పైకెత్తి ఆమె నయనాల్లోకి చూస్తూ అన్నాడు. అతడి గుండెలపై వేలితో రాస్తూ ఉండిపోయింది. చెప్పవా? గోముగా అడిగాడు. ఆమె ముంగురులు సవరిస్తూ ఆమె ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు. చెప్పవా? బుజ్జగిస్తూ అన్నాడు. అతడి చెవిని ముద్దాడింది కల్పన. తర్వాత చెవిలో గుసగుసగా అంది. మైనారిటీ తీరే వరకు నేను తల్లిని కాదలుచుకోలేదు. పక్కుని నవ్వాడు కమల్. మన దేశంలో మైనారిటీ తీరకముందే ఎంతమంది తల్లులవుతున్నారో తెలుసా? అదేం తప్పు కాదు. అది నాకు తెలుసు. ఎక్కడో ఎందుకు? 10th దాకా వనజ అని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది. దానికి ఇప్పుడు 2 పిల్లలు. కానీ వారి పరిస్థితులు వేరు. మన పెళ్లికి పెద్దల మద్దతు లేదు గనక మన పెళ్లి లీగలైజ్ కావాలంటే నాకు మైనారిటీ తీరాలి. చట్టబద్ధం కాని బిడ్డకు తల్లి కావలసిన తొందర ఏమొచ్చింది? అదీగాక మన జీవితమే ఇంకా సెటిల్ అవ్వలేదు. అప్పుడే తొందరపడ్డం ఎందుకు? అందులో ఆ సమయంలో ఆడతోడు అవసరమవుతుంది. ఇంకా ఎన్నో ఖర్చులుంటాయి. వాటినన్నింటినీ మనం ఎలా తట్టుకోగలం? ఆమె నాసికపై మృదువుగా చుంబించాడు కమల్. పెళ్లి కాగానే ఆడవాళ్ళు ఒక్కసారిగా ఎదిగిపోతారోయ్. సిగ్గుపడింది కల్పన. అంతలో తలుపు టక్ టక్మని శబ్దమైంది. ఉలిక్కి పడ్డాడు కమల్. ఎవరు? వచ్చిందెవరు? తన కోసం ఎవరూ వచ్చే అవకాశం లేదే. ఎవరైనా పేపర్లో ఫోటోలు చూసి తమను గుర్తుపట్టారా? కమల్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తలుపు శబ్దం విన్న కల్పన తనువు భయంతో వణికిపోయింది. ఎవరు? పోలీసులా? ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఆలోచిస్తూ అలానే నిల్చుండిపోయాడు కమల్. టక్ టక్
మళ్ళీ మెత్తగా శబ్దమైంది. కల్పన, కమల్ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ బెరుకు ద్యోతికమవుతోంది. టక్ టక్ మళ్ళీ శబ్దమైంది. కల్పనను లోపలికెళ్ళమన్నట్లు సైగ చేసి తను తలుపుకేసి నడిచాడు. కల్పన లోపల గదిలోకి వెళ్ళాక తలుపు గడి తీశాడు. నేను పక్క కాటేజీలో ఉంటున్నాను. నా పేరు వెంకట్రామయ్య. సుమారుగా 40 ఏళ్లుండి పంచె కట్టుకునున్న సాల్తీ అది. కళ్ళజోళ్ళలోంచి కమల్ని పరిశీలనగా చూస్తూ, ఏం కావాలండి? తలుపు పూర్తిగా తెరవకుండానే అన్నాడు. అగ్గిపెట్టె. నేనేమో చుట్టతాగంది క్షణం ఉండలేను. అగ్గిపెట్టె అయిపోయింది. తెచ్చుకోవాలంటే దూరం వెళ్ళాలి నసిగాడు. గాలి పీల్చుకున్నాడు కమల్. నా దగ్గర లేదండి. నేను సిగరెట్లు తాగను. లేదా? అయ్యో పోనీయండి. ఇంతకీ ఏ ఊరు బాబు మంది? నిన్న జంటగా రావడం చూశాను. మంచి జంట. కొత్తగా పెళ్లి చేసుకున్నారా? అవునన్నట్లు తలూపాడు కమల్. ఇంతకీ ఏ ఊరు బాబు? గుంటూరండి బొంకాడు కమల్. అరే, అయితే మా ఊరే అన్నమాట. సంతోషం పులుముకుంటూ అన్నాడు. సుజాత కేకేశాడు కమల్. వస్తున్నానండి అంటూ వచ్చింది కల్పన టవల్తో ముఖాన్ని తుడుచుకుంటూ. వీరు వెంకట్రామయ్య గారని మా ఊరివారే. నమస్కారమండి నమస్కరించింది కల్పన. సుజాత మా మేనత్త కూతురు చెప్పాడు కమల్. మంచిది నవ్వాడు వెంకట్రామయ్య. వస్తానయ్యా, అగ్గిపెట్టు కోసం దూరం వెళ్ళాలి కదూ లేస్తూ అన్నాడు. మంచిదండి. తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. అసలే ఇక్కడ దొంగలెక్కువ. తలుపులు గట్టిగా లాగివేసి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. అమ్మయ్యా! ఇద్దరూ ఒక్కసారి గాలి పీల్చుకున్నారు ఆనందంగా. సరాసరి లోపలికొస్తుంటే దొరికిపోయామేమోనని భయపడ్డాను. అయినా మీరు తెలివిగా తప్పించేశారులేండి అంది కల్పన. కొంటిగా కళ్ళెగరేశాడు కమల్. ఒక్క క్షణం జరిగిందంతా నెమరు వేసుకుంది కల్పన. ఏదో అసహజత్వం కనిపించిందామెకు. కాని అదేమిటో అర్థం కాలేదు. అదే అంది కమల్తో. కమల్ ఆలోచనలో పడ్డాడు. కల్పన వెళ్ళి తలుపు లాగింది. రాలేదు. బలంగా లాగి చూసింది. రాలేదు. బయట గొళ్ళెం వేసినట్లుగా ఉంది. మరి తాళమే వేశారో? మనం దొరికిపోయాం నీరసంగా కూలబడుతూ అంది కల్పన. తను లాగి చూసి దానినే నిర్ధారించుకున్నాడు కమల్. ఎంత తెలివిగా వచ్చి మనల్ని పరీక్షగా చూసి వెళ్ళాడు. బహుశా పొద్దున్న పేపర్ చూసుండాలి నీరసంగా అన్నాడు కమల్. తలూపింది కల్పన.